ఓకే, దెస్సలోనిక పత్రిక రెండవ అధ్యాయం. మనం ఇదే స్థలంలో అనేక మార్లు ఈ అధ్యాయాన్ని ధ్యానించాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇది జనరల్గా ఎప్పుడు ఎక్కువ ధ్యానిస్తాం దీని గురించి అంటే ప్రకటన గ్రంథం మనం ధ్యానించేటప్పుడు ఈ అధ్యాయం యొక్క అవసరత ఏర్పడుతుంది. కాబట్టి ఈ అధ్యాయం ఈరోజు ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానం చేయబోతున్నాం. రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆగండి, ఇంతకు ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చాడు పౌలు గారు. అసలు సమస్య ఏంటి, ఆ సంఘంలో ఉన్న సమస్యని పరిష్కరించడానికే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఇప్పుడు అంశంలోనికి వస్తున్నాడు. ఏంటి అంశము? ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మోసపోకండి. అంటే అందరూ వచ్చి ఏం చెప్తున్నారు? ప్రభు దినము ఇప్పుడు ప్రభు దినం అంటే ఏంటి? మళ్ళీ లాస్ట్ టైం కూడా మనం ధ్యానించాం, ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ప్రభు దినం అని దేన్ని గురించి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు? చూడండి, లాస్ట్ మంత్ రాని వాళ్ళకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు దినం అనేది 3 సందర్భాల్లో వాడబడిన పదం. ప్రతి ఆదివారమును కూడా కొత్త నిబంధన సంఘం ఏమని పిలిచింది? ఉదాహరణకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా అంటాడు. అంటే ఏ రోజు అది? ఆదివారము. క్రీస్తు పునరుత్థాన దినమును ప్రభు దినమని ఆదిమ సంఘం పిలిచింది. ప్రభు దినం అనగా ఒక ఆదివారం. యోవేలు గ్రంథం ప్రకారం ఆయన దినం యెహోవా మహాదినము లేదా ప్రభు దినం అనగా దేవుడు భూమి మీద ప్రజలపై కురిపించే ఉగ్రతా దినం, దేవుడు ప్రజలని శిక్షించే దినమును కూడా ఏమని పిలుస్తారు? ప్రభు దినం. అది మహా ఉగ్రత దినం అని పిలువబడింది. మూడవది యేసు ప్రభు యొక్క రాకడ దినమును కూడా ఏమని పిలుస్తారు? ఇప్పుడు ఈ 3 సందర్భాలలో అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో ఏ ప్రభు దినం గురించి మాట్లాడుతున్నాడు? బాగా ఆలోచించి చెప్పండి. ప్రభు రాకడనా, ఆయన ఉగ్రతను గురించా, ఆదివారం గురించా? కానీ చాలామంది ప్రభు రాకడ గురించి కాదు, అది ఉగ్రత గురించి అంటారు. స్పెషలీ ప్రీ ట్రిబులేషనిస్టులు ఎవరైతే ఉన్నారో 7 ఏళ్ల శ్రమల కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అనుకున్న వారి బోధ ఏంటంటే ఇక్కడ ప్రభు దినం అనేది ఆయన రాకడ కాదు, అది దేవుని ఉగ్రత అనుకుంటున్నారు ప్రజలు అని. ఇది ఉగ్రత అనుకుంటున్నారా? అనుకుందాం. ఇది ఉగ్రత దినం అంటే ఉగ్రత ఎప్పుడు రావాలి? వాళ్ళ లెక్క ప్రకారం, ప్రీ ట్రిబులేషనిస్టుల ప్రకారం సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు దినం రావాలి, అంతే కదా? లోకానికి దేవుడు తీర్పు తీర్చాలంటే సంఘాన్ని ముందే తీసుకెళ్ళిపోవాలనేది వారి కాన్సెప్ట్. మరి ఇదే ప్రభు దినం అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ పాటికి వెళ్ళిపోవాలి కదా వీళ్ళు. కొంచెం లాజికల్గా ఆలోచించండి. ప్రీ ట్రిబులేషనిస్టులు ప్రభు దినం అనగా ఇది మహా ఉగ్రత దినం అనుకొని ప్రజలు భయపడుతున్నారు అని అంటే ఆ దినం సంఘానికి అర్థం కాలేదా? ఈ మహా ఉగ్రత దినం వచ్చిందంటే అరే మనం విడవబడ్డాం, ఒక గుంపు వెళ్ళిపోయింది అనుకోవాలి కదా. సరే, వెళ్ళిపోయిన గుంపులో ఎవరు ఉండాలి? అపోస్తలుడైన పౌలు ఉండొద్దా? ఆయన అక్కడే ఉన్నాడు కదా. ఇది మహా ఉగ్రత దినము అని అనుకుంటే సంఘం ముందే ఎత్తబడిందని నమ్మాల్సి వస్తుంది. సంఘం ముందే ఎత్తబడింది అనుకుంటే దాంట్లో ఎవరు వెళ్ళాలి? కానీ పౌలు ఉత్తరం రాశాడని చెప్తారు, రాస్తున్నారు, నమ్ముతున్నారు వాళ్ళు. ఇదిగో దేవుని ఉగ్రతా దినం వచ్చేసింది అని పౌలు రాశాడా? దాన్ని ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? మీకు అర్థమైందా కాన్సెప్ట్? ప్రీ ట్రిబులేషనిస్టులు ఏమంటారంటే యేసు ప్రభు ఆయన వచ్చిన వెంటనే సంఘము వారు ఎత్తబడిన తర్వాతనే భూమి మీద ఉన్న ప్రజలకు 7 ఏళ్ల శ్రమల కాలం అంటే దేవుని ఉగ్రతా దినములని పిలుస్తారు వాళ్ళు. దాన్ని అదే మహాదినం అనుకుంటున్నారు వాళ్ళు. అదే ప్రభు యొక్క మహాదినం. ఇది ఎప్పుడు జరగాలి అంటే యేసు రాకడ జరగాలి, సంఘం ఎత్తబడాలి, ఆ తర్వాతనే ప్రభు దినం వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్రభు దినం అప్పుడే వచ్చును అని ప్రజలు నమ్మి కలవరపడుతున్నారంటే అర్థం ఏంటి? దేనికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? ప్రభు దినం అప్పుడే, రేపు, ఎల్లుండి అనేది ఆ డేట్స్ వాళ్ళకెందుకు? ఇక ఉగ్రత డేట్స్ మేము ముందే ఎత్తబడతామనే కాన్సెప్ట్ వాళ్ళకుంటే ప్రభు దినం ఇప్పుడు అప్పుడు అనే డేట్ వాళ్ళకి ఏమవసరం? ఏదైతే ఏముంది సార్ దానికంటే ముందే ఎత్తబడతాం కదా అనే నిరీక్షణతో ఉండాలి వాళ్ళు. అలా లేరు వాళ్ళు. అమ్మో అని భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ప్రభు దినం కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అది ఎప్పుడు వస్తుందో, సడన్గా వస్తుందేమో, రేపు ఎల్లుండో వస్తుందేమో అని. అనగా యేసు రాకడ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ ఆయన ఉగ్రత గురించి కాదు.
ఇది ప్రభు దినం అనగా ఉగ్రత దినము కాదు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ రేపు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఈ 3 సందర్భాలలో ఒకే పదం వాడబడింది. ఈ సందర్భంలో దాని అర్థం ఎలా తీసుకోవాలి? సండే కాదు, క్లారిటీ ఉంది. ఇక ఉన్న సమస్య రెండే. అది దేవుని మహా ఉగ్రత దినమా, ఆయన రాకడ దినమా? అంటే ఇది ఆయన రాకడను బట్టి అని ఇంకా క్లారిటీ ఇచ్చాడు చూడండి పౌలు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మేమును అంటే ఇక్కడ ఈ 2 పదాలు ఎందుకు వాడాడు? ఆయన రాకడ, మనము ఆయనతో పాటు సమకూర్చబడుట. ఈ దినం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. దాన్ని బట్టి వేడుకుంటున్న ఏంటంటే లేదు లేదు, ప్రభు దినం ఇప్పుడే రాదు. సో ఇక్కడ యేసు రాకడ గురించి ఒక స్పష్టమైన సూచన సంఘానికి తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు రాకడ డేట్స్ ఎవరైనా ఇస్తే నమ్మకండి. యేసు ప్రభు రాకడ రేపే ఎల్లుండే అని ఖచ్చితమైన సమయం చెప్తే నమ్మకండి. ఈరోజు రాత్రే రేపు అనే మాట కూడా నమ్మకండి. ప్రవచనము దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాకు ప్రత్యక్షపరచడని చెప్పినా నమ్మకండి. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సాక్షాత్తు దేవుడే ఈ రాత్రి నా కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడాడని చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. నమ్మకండి. ప్రవచన రూపకం కానీ, మాట రూపకం కానీ, ఆత్మ వలన కానీ లాస్ట్కి ఎంత దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఒక లెటరే రాసుకొని వచ్చి పౌలు చేత పంపబడిన ఉత్తరం అని చెప్పి ప్రజలను నమ్మించారట. ఎందుకు అంత అవసరమో మరి. కొంతమందికి ప్రజలను భయపెట్టడంలో ఆనందం, కలవర పెట్టడంలో ఆనందం. వారు భయపడుతుంటే మనం ఎక్కడ లేని ఆనందం. ఇది సహజంగా మనిషికున్న తత్వం. అయితే అది మిగతా వాటిలలో నడుస్తుందేమో కానీ ప్రత్యేకంగా యేసు రాకడను గురించి వచ్చేసరికి మాత్రం ఇది అలవాటైపోయింది బోధకులకు. భయపెట్టించేయడం, కలవర పెట్టేయడం, మనుషులని హిప్నోటైజ్ చేస్తున్నట్టుగా చేయడం. ఇది లోకానికి అర్థమైపోతుంది. ఇదే వీళ్ళేదో మనిషి హృదయాలతో మనుషులతో ఆటలాడుకుంటున్నారు. నో, అలా చేయడానికి వీల్లేదని. మనము ప్రజలని భయపెట్టి కలవరపెట్టి ప్రభుత్వకు నడిపించాల్సినంత అవసరం, అంత చీప్ ట్రిక్స్ వాడద్దు. అలాంటివి దేవుడు మనకు నేర్పించలేదు. సత్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పాలి, వింటే వినని, లేకపోతే లేదు, అంతే. మనం ఎవరిని నచ్చజెప్పి ఒప్పించి వాళ్ళ మనసుని ట్విస్ట్ చేసి వారికి లేనిపోని ఆశలు చూపి ఇవన్నీ చేయాల్సిన అవసరం, అంత కర్మేం పట్టింది మనకు. యేసుప్రభు మనకు చెప్పిన పని చెప్పినట్టు చేసినాడు, అంతే. మీరు వెళ్ళి ప్రకటించండి, విన్నవాడు రక్షింపబడతాడు, వినకపోతే దుమ్ము దులిపేసి వచ్చేసేయండి, పదండి, మీకు ఎందుకు ఆ పని, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి. అంటే ఆ పని కూడా మేమే చేస్తాం సార్. వాళ్ళని ఒప్పించలేవు నాయన, పరిశుద్ధాత్మ దేవా నీ వల్ల కాదు, నేను ఒప్పిస్తా. ఎటువంటి వాడినైనా ఒప్పించి గెలిచి ఏం చేస్తావు? మనిషి మనసును నీ ఆధీనంలోకి తీసుకోలేవు నువ్వు. ఎవ్వరి హృదయాన్ని నువ్వు మార్చలేవు, నీ వల్ల కాదు. దేవుడు నీకు అప్పగించిన పని చేసి వెళ్ళిపో, మిగతా ఆయన చూసుకుంటాడు. ఈరోజు మన సేవకులు చేస్తున్న పెద్ద పొరపాటు, ఎట్లాగైనా వాడి సంగతి ఏంటో చూస్తా నేను అని అనుకుంటే అది పంతాలు పట్టింపులకు పోతే గొడవలు అవుతాయి. అక్కడ సమాధాన కార్యం జరగదు. సో దేవుని వాక్యమును మనం గ్రహించినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, పౌలు వలన వచ్చిన ఉత్తరమునైనను కూడా ప్రజలు నమ్మకూడదు. ఎందుకంటే ఫోర్జరీ లెటర్స్ వస్తున్నాయి. ప్రజల్ని కలవరపెట్టే వాళ్ళు పౌలు యొక్క బోధ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది దేవుడే డైరెక్ట్ వచ్చి చెప్పాడంటే, కొంతమంది పౌలు పంపించిన లెటర్ ప్రకారం అని ఏదో ఒక విధంగా ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి కలవరపెట్టి మరి వాళ్ళు చర్చకు వచ్చేటట్టు చేయాలి, అంతే కదా మన పని. ఇదిగో ఈరోజు రాకపోతే మీ ఇంట్లో అయిపోతుంది కార్యం. మరి ఊర్లో ఎట్లుంటుంది పరిస్థితి? మొన్న ఒక ఆయన కలిసి చెప్తున్నాడు, సార్ మా సంఘంలో పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ సేవకుడు భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నాడు. ఊర్లో ప్రజలు ప్రభువుని నమ్ముకున్నారు. 4 ఊర్ల ప్రజలు ఆ ఒక్కడి దగ్గరికి వెళ్తుంటారు. ఈయనను కాదని పోని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంకెడైనా మేము సిటీలోకి వెళ్తే శాప వచనాలు పలుకుతాడు. దానికి భయపడి అందరు ఇక్కడ ఉంటున్నారు. ఏం చేయమంటారని అడిగాడు ఆయన. ఏం జవాబు ఇవ్వాలి? ప్రభువుని నమ్ముకున్నారు, కొత్తగా ఏదో దేవుడు కార్యం చేశాడు, కృప చూపించాడు, ఆ అద్భుతాన్ని బట్టి యేసు ప్రభువే దేవుడు అని నమ్ముకున్నారు. బైబిల్ గురించి తెలియదు, 15 ఏళ్ళ నుండి ప్రార్థన అంటే కూడా తెలియదట వారికి. చర్చికి వస్తున్నారు, మళ్ళీ అందరూ చర్చికి వస్తున్నారు. ఈ ఒక్కడే పాస్టర్ నేను చెప్పినట్టే చేయాలి అని శాసనాన్ని వేశాడు. పోనీ ఆయన జీవితం సరిగ్గా ఉందంటే లేదు, ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఇంత భయంకరమైన దుస్థితిలో ఉన్న ఈ సేవకును చూసి వాళ్ళు అటు చర్చ్ మానేయలేక వేరే చర్చికి వెళ్ళలేక వారి ఆధ్యాత్మిక స్థితి ఉన్నట్టుగానే క్షీణించిపోతున్న స్థితిలో ఉండి మేము ఏం చేయాలని అని అంటాడు. ఒక్కవేళ పొరపాటున ఈయన చర్చికి రాకుండా అటు పోయినట్టు తెలిసిందా, అయిపోయింది. మీ ఇంట్లో జరిగిన ఆ నష్టానికి కారణం ఏంటో తెలుసా? అంటే దెబ్బకు భయపడి మళ్ళా
అంటే అట్లా ప్రజలని భయపెట్టిచ్చేసి మభ్యపెట్టేసి ఇదిగో నా దగ్గర రాకపోతే ఏదో అయిపోతుంది మీకు అని ఇట్లా భయపెట్టించే సేవకులు ఈరోజు సూర్యాపేటలో కూడా చాలామంది ఉన్నారు. ఇది ఆ టైప్ కేటగిరీ అనమాట వీళ్ళు. సో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అలాంటి వాటికి మీరేమీ త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు. సంఘం ఎప్పుడు బెదరకూడదు. ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదో భయపెట్టించేసినంత మాత్రం భయపెట్టేంత పిరికి వాళ్ళు కావద్దు. ఎవరు భయపడతారంటే సత్యం తెలియని వాళ్ళు భయపడతారు. సత్యం తెలిసిన వాడికి ఇవేం భయపెట్టవు, కలవరపెట్టవు. సో బెదరకుండా ఉండవలనని మన ప్రభు అయిన యేసును క్రీస్తును బట్టి, ఆయన రాకడను బట్టి, మనము ఆయనతో కూడుకున్నట్టును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. సో ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన రాకడను గురించి ఎవరైతే చెప్పినా టెస్ట్ చేయడానికి మీకు ఒక మెజర్మెంట్ ఇస్తాను. మీకు ఎలా కొలత చూడాలి, ఆ మాట కరెక్టా రాంగా ఎలా అంచనా వేయాలో మీకు చెప్తున్నాను. ప్రభు దినం గురించి మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. మీకు స్పష్టమైన సూచనలు తెలియజేస్తాను. ఈరోజు దయచేసి ప్రతి పాస్టర్ సంఘానికి ఇవి నేర్పించాలి. ఎందుకనంటే ఇప్పుడు దుర్బోధ అని వింటూనే ఉన్నాం. ఓకే, సంఘానికి కాపరి ఫస్ట్ సంఘానికి నేర్పించాలి. సత్యం ఏంటో 2 4 అని నేర్పించే బాధ్యత మీది. 2 6 కాదు, 2 10 కాదు, 2 20 కాదు అని ఎన్ని బోధలు వినాల్సిన అవసరం లేదు. 2 4 బస్. దానికి వ్యతిరేకమైనదంతా అసత్యం. సంఘ కాపరి సంఘానికి మంచి ఫౌండేషన్ వేయకపోతే ఈ దుర్బోధలు ఎన్ని విన్నా అన్నీ కరెక్ట్ అనిపిస్తాయి. అంటే సత్యము అనేది మనకి స్పష్టత ఉంటే ఎంతమంది ఇది నిజమేనా అంటే ఎస్ నిజమే అంటాము. నిజమేనా అనగానే డౌట్ రాదు. నీకు డౌట్ వస్తుందంటే నువ్వు స్టాండర్డ్ లేవు. సో నేను అప్పుడప్పుడు స్టాండర్డ్స్ చెక్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తారు, అది కరెక్టేనా అనగానే డౌట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఆలోచించాడు అనగానే అవునా ఇది కరెక్ట్గా ఆకుపోవచ్చు. అయితే సెకండ్స్లో మనసు మారుతుందంటే అర్థమేంటో తెలుసా? ఆ జవాబు మీద మనకు స్థిరత్వం లేకు. యేసు రాకడ గురించి అలాంటి చంచల మనస్కులుగా ఉండొద్దు. చంచల మనస్కులు అంటే ఇప్పుడే కరెక్ట్ అంటారు, నెక్స్ట్ రాంగ్ అంటారు. చంచలత్వం అనేది ఉండొద్దు. 2 4 అనేది మారుతుందా ఎప్పుడైనా? డౌట్ ఎప్పుడైనా నిజమా అని 100 సార్లు అడగండి, నిజమే అంటావు. అవునా ఇన్నిసార్లు అడుగుతున్నాడు అంటే ఏదో కరెక్ట్ రాంగ్ అయి ఉంటుంది అనుకుంటారా ఎప్పుడైనా? ఎందుకు మీ మనసులో దాని విషయంలో ఒక స్థిరమైన నిశ్చయత ఉంది. 2 4 భూమి తలక్రిందులైనా 4. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎంత గట్టిగా 3 అని చెప్పినా నీకు చదువు రాదు సార్ వెళ్ళిపో అంటావు. ఎవరు నిలబడి చెప్పినా ఇక్కడ 2 4 కాకుండా 3 అని ఎవరైనా బోధిస్తున్నారు అనుకోండి, ఎన్ని ఆధారాలు చూపి ఫార్ములాలు వేసి ఎన్ని చేసినా మీకు చదువు రాదు సార్ వెళ్ళిపోండి అంటావు. ఎందుకు? నీకు తెలుసు 2 4 అనే గట్టి విశ్వాసం నీకుంది. సత్యం నీకు తెలిసినప్పుడు అసత్యం నీ ముందు నిలబడలేదు. సో ఆ స్టాండర్డ్స్లో చర్చ్ ఉంటే ఏ సిద్ధాంతం విషయంలోనైనా ఏ దుర్బోధ మన సంఘాన్ని ఏం చేయలేదు. అందుకొరకే బేసిక్ బైబిల్ కోర్స్ అనేది పెట్టాము. ఎంతమంది బేసిక్ బైబిల్ కోర్స్ చేశారు? 21 లెసన్స్. ఎంతమంది గుర్తున్నాయి? అంటే ఎంతమంది చెప్పగలరు ఇక్కడికి వచ్చాను? చేస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అవి పునాది పాఠాలు. దయచేసి మీ విశ్వాసులు ఖచ్చితంగా వాటిని నేర్చుకోవాలి. అవసరమైతే వాళ్ళు ఇంకొకరు చెప్పగలిగే స్టేజ్కి రావాలి. అవి ఫౌండేషన్స్. అవి మీరు పునాది గట్టిగా వేస్తే కన్ఫ్యూజన్లో పడరు. ఏ దుర్బోధకు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్ గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా దాని మీద వాళ్ళు కట్టుకుంటారు. ఓకే రైట్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇచ్చే కొన్ని సూచనలు. ప్రభు దినం ఎప్పుడు వస్తుందో మీరు గుర్తుపట్టాలంటే ఇదిగో ఇవి జరగాలి. ఇవి జరిగేంత వరకు యేసు రాకడ రాదు. ఇది సామాన్యమైన చదువు రాని వాడు కూడా గుర్తుపట్టేటట్లు చెప్పాడు పౌలు గారు. ఏంటంటే చూడండి, ఫస్ట్ 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఫస్ట్ యేసు రాకడ దినం రావాలంటే దానికంటే ముందు ఏం జరగాలి? మొదట భ్రష్టత్వం సంభవించాలి. ప్రపంచం అంతా భ్రష్టత్వంతో నిండిపోవాలి. పాపం పరాకాష్ఠకు చేరుకోవాలి. ఇప్పుడు చేరుతుందా లేదా? చేరుతుంది. కానీ మరి పరిపూర్ణమైన స్థాయికి చేరిందని ఏ రోజు తెలుస్తుంది మనకు? నాశన పాత్రుడగు పాప పురుషుడు భ్రష్టత్వం సంభవిస్తుంది. మనకు అర్థమైపోతుంది. ఒక 5 సంవత్సరాల వెనకకి తిరిగి చూస్తే సమాజంలో పరిశుద్ధత అనే వాల్యూస్ లేవు. ఇప్పుడు ఒక క్రమము అనేది, నీతి నిజాయితీ మంచితనం అనేది పూర్తిగా క్షీణించిపోయిన తరంకి వచ్చేసాడు. నా ఇష్టం అంటాడు అంతే. ఎవరు ఏం చేసినా ఇప్పుడు పాపం కాదు, అట్లా అయిపోయింది రోజు. ఆ భ్రష్టత్వం పరాకాష్ఠకు చేరుకుందని ఎప్పుడు తెలుస్తుంది మనకు? నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడాలి. సో వాడినే
యోహాను మొదటి పత్రికలో అంటాడు అబద్ధ క్రీస్తు అంటాడు. యాంటీ క్రైస్ట్ అని పిలుస్తాం, అబద్ధ క్రీస్తు అని. నాశన పాత్ర పాప పురుషుడు ఎవరో పౌలు ఇక్కడ పేరు రాయలేదు, కానీ ఆ పౌలు ఆయనకు టైటిల్ పెట్టలేదు, కానీ యోహాను భక్తుడు ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన అంతిమ అబద్ధ క్రీస్తు. అంటే అబద్ధ క్రీస్తులు ఎంతోమంది ఇప్పటి వరకు వచ్చారు, వస్తూనే ఉంటారు, కానీ ఫైనల్గా ఒకడు వస్తాడు, అతడు బయలుపడేంత వరకు యేసు ప్రభు రాకడ రాదు. మరి ఆయన ఆల్రెడీ పుట్టుంటాడు కదా సార్, ఏ దేశంలో పుట్టాడో మనకేం తెలుసు, వచ్చే ఉంటాడు ఆయన. కాబట్టి ఈరోజు రేపో ఏసై వచ్చేస్తాడు. ఇక ఎందుకు నాశన పాత్ర పాప పురుషుడు ఆల్రెడీ వచ్చి ఉంటాడు, మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఈ పల్లెటూరులో ఎలా తెలుస్తుంది ఎక్కడో పుట్టినాడు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి ప్రకటన గ్రంథం ఆధారం, దానియేలు గ్రంథం ఆధారం చేసుకుంటే ఒక కన్క్లూజన్ వస్తుంది. ఏంటంటే ఈయన ఎక్కడో మూలకు పుట్టే వ్యక్తి కాదు, మూలకు పెరిగిన వ్యక్తి కాదు. ఈయన ఎవరు అని అంటే ప్రపంచ దేశాలన్నీ మొదట భ్రష్టత్వం సంభవించి దాన్ని బాగు చేసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతాయి. ఇప్పుడు ఇంచుమించు 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఒక దేశానికి మధ్య సమాధానం లేవు, సమాధానం కరువైపోతుంది. ఒకప్పుడు ఐక్యంగా ఉన్న దేశాలన్నీ ఇప్పుడు విడిపోతున్నాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ అనుకున్న దేశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యత లేకుండా పోతున్నాయి. ఇలా పోతూ పోతూ రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం లేస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా యేసు ప్రభు చెప్పినదే. నీ రాకడ సూచనలు ఏంటి అని అంటే రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, భయంకరమైన మరణ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే యుద్ధాలు పెరుగుతాయి. యుద్ధములు గూర్చిన వార్త వింటారు కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ భ్రష్టత్వం ప్రారంభం కావడానికి ఉపయోగపడతాయి. కరువులు, యుద్ధాలు ఎప్పుడైతే వస్తాయో దానికి కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి, బోనస్లు. యుద్ధాలు వచ్చాయనంటే కరువు వచ్చేస్తుంది, కరువు వచ్చిందంటే తెగులు వచ్చేస్తుంది, తిండి సరిగ్గా లేకపోతే ప్రోటీన్ మనిషి శరీరానికి సరిగా పౌష్టిక ఆహారం అందక మొత్తం రోగాలు వచ్చేస్తాయి. ఆ పొల్యూషన్ పెరిగిపోతుంది. యుద్ధ ఆయుధాలు ఉపయోగించడం ద్వారా పొల్యూషన్ అధికమవుతుంది. భూమిని సారవంతంగా ఉండే భూమిని నాశనం అయిపోతాయి. ప్రజలు తిండికి కరువు ఏర్పడుతుంది, ధనములో ఆర్థికంగా దెబ్బతింటుంది, ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఇలా అన్ని కోణాలలో భూమి మీద భ్రష్టత్వం సంభవించగానే ఎవరికో ఒకరికి ఆలోచన పడుతుంది, మనం ఇలా ఇన్ని దేశాలుగా విడివిడిగా ఉన్నాం కనుకనే యుద్ధాలు జరుగుతున్నాయి, మనం అందరం ఒకే కుటుంబం లాగా ఉండాలంటే ఒకే అధికారం కింద ఉంటేనే ఇది సాధ్యం. ఎవరికి వాడే నేనే రాజును అనుకుంటే యుద్ధాలే అవుతాయి. అలా కాకుండా ప్రపంచం అంతా ఏకమైపోదాం అనే పిలుపు ఎప్పుడుండో ఇస్తున్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అందరూ అంగీకరిస్తారు. అవును, ఇట్లా కొట్లాడుకొని చంపుకోవడం ద్వారా ఎవడు మిగిలాడు భూమి మీద, దీనికంటే బెటర్ అందరం కలిసి ఒక రాజ్యంగా ఉండడమే బెటర్ అనుకునే రోజులు వస్తాయి. అవి ఎప్పుడో రావు, మనం ఉన్నప్పుడే వస్తాయి అనుకుంటున్నాను నేను. ఓకే, డేట్ ఏం చెప్పట్లేదు, పరిస్థితులు ఆ కోణంలో నడిపిస్తూ ఉన్నాయని చెప్తున్నాను, దగ్గర పడింది అని చెప్తున్నాను. సరే, ఇప్పుడు ప్రపంచం అంతా ఐక్య సామ్రాజ్యం, ఏక సామ్రాజ్యం అయిపోవాలి. ఈ ఏక సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా 10 మంది కమిటీ మెంబర్స్ కలిపి 10 మంది రాజులు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తారు. ఒకడికే అంటే ఒప్పుకోరు కదా. ఆ ఒక్కడే నేనే కావాలని పుతిన్ అంటాడు, నేనే కావాలని ట్రంప్ అంటాడు, నేనే కావాలని మోడీ గారు అంటారు. నా చేతి కింద ప్రపంచ దేశాలన్నీ ఉండాలని అందరూ కోరిక అదే కదా. ఇదంతా లూసిఫర్ స్పిరిటే, అధికార వాంఛ. ఎవరికి వెళ్ళినా నేనే కింగ్ని, నేనే. అది కూడా పాస్టర్లో కొంచెం పనిచేస్తుంది అనుకోండి. ఓకే, ఈ ప్రాంతానికి అందరికి నేనే కింగ్ అనుకునే ఆ స్పిరిట్ కొంచెం ఇక్కడ కూడా పనిచేస్తుంటుంది సేవకుల లోపల. కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరిలో పనిచేస్తారంటే ఈ 10 మంది రాజులు పరిపాలన చేస్తుంటే 11వ వాడు వస్తాడు. ఈ 11వ వాడు వచ్చి ఈ 10 మందికి మించి తను తెలివైన వాడుగా ఎంచబడతాడు. వాడి బుర్ర మామూలు బుర్ర కాదు. ఇప్పుడు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా? ఏఐ మారిపోయింది ఇప్పుడు, తెలుసా మీకు? ఏఐ వెళ్ళిపోయి ఎస్ఐ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా సూపర్ న్యాచురల్ ఇంటెలిజెన్సా? సూపర్ ఇంటెలిజెన్స్. ఓకే, సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ అని పిలిచే పరిస్థితులు ఏవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ కాదు, సూపర్. అంటే ఇక మనిషి మేధస్సు దానికి అందలేదట. దాన్ని మనం తయారు చేసిన దాని మూల కారకుడు ఎవరైతే CEO ఉన్నాడో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇది మా బుర్రకు కూడా అందనిది అని చెప్పేశాడు తయారు చేసినాడు. ఇది మాకు కూడా, మా జ్ఞానం కూడా సరిపోద్ది దాన్ని అర్థం చేసుకోవడానికి అన్నాడు. ఈ ఐక్యూ లెవెల్స్ అన్నీ అబద్ధ క్రీస్తు లోపల ఉంటాయి. ఎట్లుంటుందో ఊహించుకోండి. ఆల్మోస్ట్ దేవుడు అన్న స్థానంలో ఉంటాడు వాడు. కాబట్టి 10 మంది ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళ అధికారాన్ని అంతటినీ ఈ తెలివైన వాడి చేతుల్లో పెడితే ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు అనుకుంటారు. అంత తెలివైన వాడికి దేశాన్ని ఇస్తే బాగు చేస్తారని నమ్మకం రాదు అందరికీ. దానికి అందరు ఏకీభవిస్తారు. దాంట్లో చిన్న చిన్న ఘర్షణలు జరుగుతాయి. అవన్నీ స్టోరీ ఇప్పుడు చెప్పలేం. కానీ ఆ 10 మందిలో మళ్ళా
ముగ్గురేమో ఆయనను వద్దని, 7గురేమో కావాలని. చిన్న చిన్న ఘర్షణలు జరుగుతాయి, అవన్నీ ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొత్తానికి ఒక ఆయన రాజు అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతటిని ఏళ్ళు పోవుచున్న ఒక రాజు వస్తాడు. అయితే అందరికీ తెలుస్తుందా లేదా? పల్లెటూరులోకి మోడీ అంటే తెలుసా లేదా? చూసారా ఎప్పుడైనా? చూడాల్సిన అవసరం లేదు. దేశమంతటి నాయకుడుగా ఉన్న వ్యక్తి అందరికీ తెలుసు. అట్లాంటిది ప్రపంచమంతా నాయకుడైనప్పుడు తెలియదు ఎవరికి? ప్రపంచ వార్తలన్నిట్లలో కూడా ప్రచురించబడుతుంది. ప్రపంచాన్ని ఏలుతున్న రాజు ఈయననే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మీకు ఆ డిక్లరేషన్ జరుగుతుందో మీరు గుర్తుపెట్టుకోండి, పౌలు గారి ప్రవచనం నెరవేరుతుంది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రులకు పాప పురుషుడు బయలుపడ్డా లేదా? ఈరోజు భ్రష్టత్వమే ఇంకా కాలేదు. నాశన పాత్రకు పాప పురుషుడు ఎవరో ఇంకా మనకు తెలియలేదు. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో ఉండొచ్చు అనేది కాదు, స్పష్టంగా సంఘానికి తెలుస్తుందని అంటున్నాడు పౌలు. ఎక్కడో పుట్టుంటే మళ్ళీ మనకు అది కలవరమే కదా, మనకు స్పష్టత లేదు. ఆ మాత్రం దానికి పౌలు గారు చెప్పి ప్రయోజనం ఏముంది? మీకు అర్థమవుతుందా? పాప పురుషుడు బయలుపడిన సంగతి సంఘానికి తెలియాలా వద్దా? ఆయన ఎక్కడో పుట్టి ఉంటాడు కదా అని ఊహల్లో బ్రతకడం కాదు, తెలుస్తుంది ఖచ్చితంగా. అది మనకు సూచన. యేసు రాకడకు మునుపు అబద్ధ క్రీస్తు రావాలి, అది ఫస్ట్ సూచన. ఆయనే అబద్ధ క్రీస్తు అని ఎలా చెప్పుకుంటామండి? ఫస్ట్ సెంచరీ నుండి ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వచ్చారు. వాళ్ళే అనుకోవచ్చు కదా, ఆల్రెడీ ఆ ప్రవచనం నెరవేరిపోయింది అనుకోవచ్చు కదా. ఆ రోజుల్లో ఫస్ట్ సెంచరీలో పౌలు గారు ఉన్న కాలంలోనే నీరో చక్రవర్తి ఉన్నాడు, ఆయన్నే అబద్ధ క్రీస్తు అనుకున్నారట. ఆయన పెట్టే హింసలు తట్టుకోలేక ఆ అబద్ధ క్రీస్తు వచ్చేసాడు, ఇక రాకడ వచ్చేస్తుందని ఆ రోజుల్లోనే అనుకున్నారట. కాదు కాదు కాదు, నాశన పాత్రకు పాప పురుషుడు అనగా ప్రపంచమంతటిని ఏలుచున్న ఒక రాజు రావాలి. అంటే ఈ ఒక్క లేఖనాన్ని బట్టి కాదు, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం కలిపి దాని సారాంశాన్ని చెప్తున్నాను మీకు. ఆ అబద్ధ క్రీస్తు ప్రపంచాన్ని ఏలుతూ ఉండడం ఫస్ట్ మీరు చూస్తారు. ఆ వచ్చిన వాడు ఏం చేస్తాడో కూడా రాయబడింది చూడండి. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి. చాలండి. ఈ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఇస్లాం మతం లేదు, క్రైస్తవ మతం లేదు, యూదుల మతం లేదు, హిందూ మతం లేదు, బుద్ధిజం లేదు, సిక్కిజం లేదు, ఏ మతాలు లేవు. నేనే దేవుడిని. కొత్త మతం వచ్చేసింది. అన్ని మతాలకు పై మతంగా తను తానే ప్రకటించుకుంటాడు. ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ అన్నాను కదా, సూపర్ ఇంటెలిజెన్స్ కంటే మించి మేధస్సు కలిగి ఉంటాడు కనుక తానే దేవుణ్ణి. ఇక నాకు తెలియదంటూ ఏం లేదు, నేను చేయలేదంటూ ఏమీ లేదు. ఏవి దేవుళ్ళని ఇప్పటివరకు పిలువబడుతున్నాయో ఇవేవి కాదు అంటే అన్ని మతాలను పక్కన నెట్టేస్తాడు. నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. ప్రజలందరి నుండి ఇప్పుడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు నన్ను ఆరాధించాలి. అదే కదా సాతాను కోరిక. ఆ కోరిక నెరవేర్పు చేయడానికి ఈ ఏర్పాట్లనే. ఎట్లాగూ పైన సాధ్యం కాదు. వాడు భూమి మీద ఇన్ని కుయుక్తులు చేసి వాడి కుమారుడుగా పిలువబడుతున్న అబద్ధ క్రీస్తు ఆరాధించబడే విధంగా ప్రజలను పురుకొల్పుతాడు. సో నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. వింటున్నారా? ఇప్పుడున్న మతాలన్నిటినీ కొట్టేస్తాడు. ప్రజలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. తెలుసా మీకు? ఏదైతే ఏముంది సార్, ఏ మతం అయితే నాకు బాగా అయితే చాలు. ఇప్పుడు మనిషి మనస్తత్వం ఏంటి? నాకు రోగం బాగు చేసినాడే దేవుడు సార్, మీరు ఏమైనా చెప్పుకోండి అంటాడు. అంతే. ఆ మైండ్ సెట్ని మార్చాలి మీరు. బాబు ఈరోజు రోగం బాగు కావచ్చు, కానీ రేపు నీ ప్రాణం నరకానికి తీసుకెళ్ళిపోయే రోజులు వస్తున్నాయి. నీ శరీర క్షేమాన్ని గురించే కాదు, నీ ఆత్మక్షేమాన్ని గురించి ఆలోచించాలి నువ్వు. ఈ అబద్ధ క్రీస్తుకి ఇంకొక అబద్ధ ప్రవక్త ఉంటాడు. వీళ్ళు ఏమేమి పనులు చేస్తారో కింద వచనాలు రాయబడింది, దాని కింద తర్వాత చూద్దాం. కానీ ఫస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ అబద్ధ క్రీస్తు వచ్చి ఏం చేస్తాడు? అన్ని మతాలని తీసేస్తాడు. ప్రపంచమంతా ఒకే దేశం ఉన్నట్టుగా, ఒకే రాజ్యం అయినట్టు ఒకే మతం కూడా ఉండాలి. ఇక మత ఘర్షణలు ఉండవు మనకు. అందరం కలిసి ఒకే మతాన్ని ఫాలో అవుతుంది. ఎంత ఐక్యత, ఎలా ఉంటుంది దేశం, ఎంత సామరస్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని మతాల గొడవలే కదా, కులాల గొడవలు, మతాల గొడవలు ఇవే కదా, రాజ్యాల గొడవలు ఇవేమి లేకుండా చేసేస్తాను మీకు. అందరికీ ఒక్కడనే రాజుని, ఇంకా దేశాల మధ్య గొడవలు లేవు. అయిపోయింది. పరిష్కారం అయిందా లేదా? రైట్. నెక్స్ట్ మత ఘర్షణలు జరుగుతున్నాయి కదా, దీనికి కూడా చెక్ పెట్టేద్దాం. అన్ని మతాలను తీసేయండి అంటే అందరు హ్యాపీ. ఇప్పుడున్న మతాలలో ఇది తీసేసి ఇది పెడదామంటే అందరికి బీపీలు రావు. అట్లా కాదు సార్, అందరిది తీసేయండి, అందరిది తీసేయండి, కొత్తగా స్టార్ట్ చేసుకుందాం. అందరం ఐక్యంగా ఒక కొత్త మతాన్ని స్టార్ట్ చేసుకుందాం. దానికి నేనే దేవుణ్ణి.
ప్రపంచం గుడ్డిగా ఫాలో అయిపోతుంది. క్రైస్తవులు, యూదులు తప్ప మిగతా వాళ్ళందరూ ఫస్ట్ గుడ్డిగా ఫాలో అయిపోతారు. తర్వాత ఇజ్రాయేలీలు కూడా ఫాలో అయిపోతారు. ఎందుకంటే ఆయనను మెస్సియా అనుకుంటారు వాళ్ళు. ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు అనుకుంటున్నారు. ఈ మెస్సియా కొరకే మేము ఎదురు చూసేది అనుకుంటారు. అలా భ్రమ పెడతాడు వాడు. ఓకే, రైట్. సో ఇక్కడ ఆయన వచ్చి ఏం చేస్తారంటే నేనే దేవుడు అని ప్రకటించుకుంటాడు. ఉన్న మతాలన్నిటినీ తీసేస్తాడు. ఏవి దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కన్నుపరుచుకొనుచు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచని. ఇంత క్లారిటీ ఇచ్చేసాడు. ఇక మీరు మోసపోద్దు. ఇక 2 అని క్లారిటీ ఇచ్చేసాను, మీరు మోసపోవద్దు. ఏంటి? అబద్ధ క్రీస్తు రావాలి, భూమి మీద అన్ని మతాలను కొట్టేస్తాడు, కొత్త మతాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈయన వ్యక్తి ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? దేవాలయంలోనికి, దేవుని మందిరము. ఇప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు దేవుని మందిరం అనగా వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? ఏ ఊర్లో ఉన్న మందిరం? ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్న కాలంకి వెళ్ళిపోవాలి మనం. ఆ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? దెస్సలోనికైలకు దేవుని మందిరం అనగానే ఏది వాళ్ళ మైండ్లోకి వచ్చింది? అప్పుడు చర్చలు ఏం కట్టలేదు, ఏ ఊర్లో చర్చస్ లేవు, కేవలం యెరూషలేములో దేవాలయము, అన్ని ప్రాంతాలలో ఎక్కడెక్కడ యూదులు ఉంటారో అక్కడ సమాజ మందిరాలు వేరు, దేవుని మందిరం అని పిలువబడే స్థలం వేరు. సో ఎక్కడైనా యూదులు దేవుని మందిరం అని పిలుస్తున్నారంటే దేని పిలుస్తున్నట్టు? వాళ్ళు యెరూషలేములో తప్ప ఇంకెక్కడ మందిరాన్ని కట్టుకోవద్దు వాళ్ళు రూల్ ప్రకారం. దేవుడు ఎక్కడ స్థలం చూపించాడో ఆ స్థలంలో తప్ప బలిలు ఎక్కడ అర్పించొద్దు వాళ్ళు. కాబట్టి దేవుని మందిరం అని పౌలు గారు పిలిచారంటే అది యెరూషలేము దేవాలయం. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తు వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? యెరూషలేము దేవాలయంలో కూర్చోవాలి. ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఎక్కడుంది? లేదు, అది కూల్చివేయబడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి ద్వారా పూర్తిగా రాయి మీద రాయి లేకుండా పునాది రాళ్లతో సహా తీసేశారట దాన్ని. అందుకొరకు ఈరోజు పెద్ద సమస్య అవుతుంది. ఆ యెరూషలేము దేవాలయం ఈ ప్లేస్లో ఉందని గుర్తుపట్టడం పురావస్తు శాస్త్రవేత్తలకు చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే పునాది రాళ్ళు కూడా తీసేశారట. ఎందుకు తీసేశాడో మనకు తెలియదు. యేసు ప్రభు చెప్పాడు, ఈ మందిరాన్ని చూసి అతిశయపడుతున్నారు, ఇది రాయి మీద రాయి లేకుండా తీసేయబడుతుంది. మరి బహుశా దాని గురించి ఏమంటారంటే సొలొమోను కట్టేటప్పుడు ప్రతి రాయి దగ్గర కూడా బంగారం ఉందట. రైట్, అది ఎగ్జాక్ట్ మనకు తెలియదు. కానీ ఆ వచ్చినోడు రాయి మీద రాయి లేకుండా ఎందుకు తీశాడంటే ఏ రాయి తీస్తే ఏ బంగారం వస్తుందా, ఏ రత్నాలు వస్తాయి అనే అంత అద్భుతమైన కట్టడ అది. ఎక్కడ చూసినా బంగారం, ఎక్కడ చూసినా వైడూర్యాలు. తోడుతా ఉంటే ఇంకేం దొరుకుతుందో అన్న ఆశతోటి తోడి ఒక్క రాయి కూడా లేకుండా చేశాడట, పునాది లేకుండా. ఇప్పుడు యెరూషలేము దేవాలయం లేదు, కానీ ఆ స్థలంలో ఇంకొక మసీద్ కట్టుకున్నారు. మొహమ్మద్ తర్వాత వారి బంధువు ఒక ఆయన వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్యుపై చేసి దాన్ని స్వాధీనం చేసుకొని ఆయన ఒక పెద్ద మసీద్ కట్టాడు. ఇప్పుడు ముస్లిమ్స్కి మక్కా మసీద్ ఫస్ట్ ప్లేస్ అయితే ఈ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఉన్న ఆ ఏదైతే మాస్క్ ఉందో అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉంది. యూదులు పరిపాలన చేస్తున్నా ఇది పాలస్తీనీల ఆధీనంలోనే ఉంది ఈ ప్లేస్. అసలు ఇజ్రాయెల్ దేశం మీరు చూస్తే చాలా కాంప్లికేటెడ్. అది ఎందుకు రోజు గొడవలు అవుతాయనంటే ఇజ్రాయెల్ దేశం అంతా ఒక సైడ్ ఉండి శత్రువులంతా ఒక సైడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్ దేశం మధ్యలో వీళ్ళ శత్రువుల స్థావరాలు. ఇప్పుడు ఈ మధ్యలో అక్కడ నుండి బయటికి వెళ్ళి రావాలన్నా ఎంత రాకపోకల్లో ఎంత సెక్యూరిటీ అవసరం. మామూలు సమస్య కాదు ఇజ్రాయెల్లకు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎట్లుందో అనుకోండి, చిన్న దేశం. ఈ చిన్న దేశంలో ఇది అరబ్ వాళ్ళదే, ఇది అరబ్ వాళ్ళదే, ఇది అరబ్ వాళ్ళదే, ఇది అంతా అరబ్ వాళ్ళది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మధ్యలో ఒక లైన్ ఇది అరబ్ వాళ్ళది, ఈ మిగతాది ఇజ్రాయెల్ పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు మీరు సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు చెప్పండి దీనికి? ఇప్పుడు నాది ఇది అనుకొని ఇక్కడ నుండి వస్తారు ఒకడు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని బార్డర్లు ఆపొచ్చా వీడిని? నా స్థలానికి వెళ్తున్నా అంటాడు. సో వీడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నా లేదా వీడిని చెక్ చేయాలి. లేకపోతే మధ్యలోనే ఇక్కడ ఏమన్నా ప్రమాదం చేస్తాడా? చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యెరూషలేము దేవాలయము ఇప్పుడు కట్టబడాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏముంది? అది అక్కడ ఒక ముస్లిమ్స్ది వారి మసీద్ కట్టుకున్నారు. సరిగ్గా దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, కానీ దానికి అవసరం లేదు అనుకొని నేను పైన చెప్తున్నాను. ఈ స్థలంలోనే యెరూషలేము దేవాలయం కట్టబడి ఉండేది ఒకప్పుడు అని చాలామంది నమ్ముతున్నారు. అది ఒకరోజు నిర్ధారణ జరుగుతుంది. మనం దాని గురించి ఏం వాదనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కాదు ఇది కాదని.
మొత్తానికి మనకు అందరికి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రవచన నెరవేర్పు జరగాలంటే ఇప్పుడు యెరూషలేములో ఏముండాలి? మందిరం ఉండాలి. మందిరం ఉండాలి అని అంటే ఖచ్చితంగా మందిరం కట్టబడాలి. మరి ఇప్పుడు లేదు కదా మందిరం. కాబట్టి ఈరోజు రాత్రి యేసయ్య రాడు. అమ్మయ్య, ఈరోజు వస్తారా అనవసరంగా టెన్షన్ పడ్డాం. ఈరోజు యేసయ్య రాడు, కానీ మీ పోకడ ఎప్పుడో తెలియదు కదా. ఓహో, యేసయ్య రాడా, అయితే ఇంకా 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు లోకంలో అనుకోకండి. మన పిలుపు ఎప్పుడో తెలియదు కదా. మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఆయన రాడు అనంత మాత్రాన మనం ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు పాపం చేసుకోమని. ఓకే, యేసు అక్కడ ఆలస్యం అని చెప్పి మనం ఇంకా పాపంలో జీవించడానికి కాదు. ఏ రోజు మన పిలుపు వస్తుందో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు మనం సిద్ధంగా ఉండాలి మన పిలుపు కోసం. సరే, యేసు రావాలంటే మాత్రం కొన్ని ప్రవచనాలు నెరవేరాలి. ఇప్పుడు యెరూషలేం దేవాలయం కట్టబడాలి. ఇప్పుడు కట్టబడాలంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? రాజ్యం వాళ్ళదే, అధికారం ఉంది, డబ్బు ఉంది, ఏమైనా చేయగలుగుతారు కదా. యెరూషలేం దేవాలయం ఎందుకు కట్టట్లేదు అంటే దానికి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ దీన్ని లేపేయాలి. దాన్ని లేపేస్తే ప్రపంచం అంతా అల్లకొల్లం అవుతుంది. మామూలుగా ఉండదు కథ. ప్రపంచం అంతా తుఫాను వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అయినాకనే తీస్తారు దాన్ని. ఆల్రెడీ రెడీగా ఉన్నారు, కానీ మీరు అనుకుంటున్నారు ఇజ్రాయెల్ గురించి అందరు ఇంకా ప్రపంచ దేశాలన్నీ చిన్న చూపే చూస్తున్నాయి. ఏదో ఆ డోమ్ ఉన్నది, అదే ఉన్నది అనుకుంటున్నారు. నో, వాళ్ళ ప్రణాళిక ప్రపంచం అంతా ఏకమై వచ్చినా దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం రావాలన్న మైండ్ సెట్ వాళ్ళది. హైదరాబాద్ అంత దేశం అది. ప్రపంచం అంతా మా మీదకి వచ్చినా ఎదుర్కొంటాం అనే ధీమా ఉంటుంది వారికి. అయితే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాక చేస్తారు ఆ పని. దాన్నే భ్రష్టత్వం సంభవించే టైం అనమాట. అది పెద్ద తుఫాన్ లాంటి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే కొన్ని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మందిరం స్టార్ట్ చేస్తే మందిరంలో మరలా ధర్మశాస్త్రం ప్రకారం అనుదిన బలులు ప్రారంభించాలి. అనుదిన బలులు అర్పించాలంటే యాజకులు కావాలి. లేవి గోత్రం నుండి వచ్చిన వారు అహరోను వంశస్థులు కావాలి. ఉన్నారు, కానీ వాళ్ళని ప్రతిష్ఠించాలి. ఫస్ట్ మోషే అహరోను ఆయన కుమారులను ప్రతిష్ఠించాడు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే అహరోను అతని కుమారులను ప్రతిష్ఠించాడు. వారు వాళ్ళ పిల్లల్ని ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు. మధ్యలో అంత చెదరైపోయారు. ప్రతిష్ఠించే వాళ్ళు లేడు. వాళ్ళ వంశం ఉంది, అహరోను వంశం ఉంది, లేవి వంశస్థులు ఉన్నారు, కానీ వారిని ప్రతిష్ఠించి సేవకు నిలబెట్టేది ఎవరు? ప్రతిష్ఠించడానికి ఎవరు లేరు. మరి ఇప్పుడు ఈ అనుదిన బలు స్టార్ట్ చేయాలంటే ప్రతిష్ఠింపబడిన వాడే చేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం ఉంది. ఏంటంటే ఎర్రని పెయ్య. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో దేవుడు ఒక కట్టడ చెప్పాడు. ఏంటంటే ఇజ్రాయెల్ ఒక ఎర్రని పెయ్యను కనుగొనాలి, దాన్ని వధించాలి, దాన్ని అగ్నిలో కాల్చాలి, దానిలోని బూడిద తీయాలి, ఆ బూడిదను ఒక మట్టి పాత్రలోనికి ఎత్తాలి, ఆ మట్టి పాత్రలో పారుతున్న నీళ్లు పట్టాలి. అవి పరిశుద్ధ జలములుగా ఎంచబడతాయి. ఇవి పరిశుద్ధ జలములు ఎవరి మీద చల్లితే వాళ్ళు ప్రతిష్ఠింపబడతారు, పరిశుద్ధపరచబడతారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? ఎర్రని పెయ్య కావాలి. మరి ఇప్పుడు ఎర్రని పెయ్యను ఎవరు వధించాలా? ఇప్పుడు ఒకరిని ప్రతిష్ఠించడానికి, బలు అర్పించడానికి ఒక యాజకుడు కావాలి. యాజకుడు కావాలంటే ఆయన ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించాలంటే ప్రతిష్ఠించే వాళ్ళు కావాలి. ప్రతిష్ఠించే వాళ్ళు లేడు. కాబట్టి ఏం చేయాలి మరి? చెప్పండి. ఎర్రని పెయ్య ఎవరైనా కట్ చేయొచ్చా? దాన్ని కూడా యాజకుడు కట్ చేయాలని ఉంది. మరి ఎట్లా ఈ సమస్య పరిష్కారం ఎట్లా? ఎర్రని పెయ్య దొరికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇంకెందుకు కట్ చేయలేదు వాళ్ళు? రైట్. ఇక్కడ గమనించండి ఏంటంటే ఫస్ట్ దేవుడు ఒక ఎర్రని పెయ్యని వధించాం, సంఖ్యాకాండంలో జరిగిన సంఘటన. అయితే నెక్స్ట్ దాని ఎర్రని పెయ్య కోసం వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ బూడిద అయిపోతుంది కదా పాత్రలో ఉన్నది, ఈ బూడిద ఈ పాత్రలో అయిపోక మునిపే ఇంకొక ఎర్రని పెయ్యను కనుగొనాలి. ఇంకొక ఎర్రని పెయ్యను కనుగొన్నాక దీన్ని వధించి దీన్ని అగ్నిలో కాల్చేసి, ఇది కాల్చే సమయమైనా ఈ కుండను దీంట్లో పగలగొట్టేసేయాలి. ఈ బూడిద కొంచెం ఉన్నప్పుడే ఇంకొక కొత్త ఎర్రని పెయ్యను కట్ చేస్తాం కదా, దాన్ని అగ్నిలో కాల్చేటప్పుడు ఈ బూడిదని దీంట్లో వేసినప్పుడు ఈ బూడిద అంతా ప్రతిష్ఠితం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఈ కలాల పాత్ర. దాని కొరకు వెతుకుతున్నారు. మరి దొరికిందని కొంతమంది అంటున్నారు, ఇంకా దొరకాల్సిందని దానికోసమే వెయిటింగ్ అని కొంతమంది అంటున్నారు. ఇది దొరికితే
ఇది దీంట్లో వేసి ఈ బలి పశువుని అగ్నిలో కాలిస్తే ఈ బూడిద ఏమైపోతుంది అప్పుడు? ప్రతిష్ఠితం అవుతుంది. ఈ ప్రతిష్ఠింపబడిన బూడిద ఎవరి మీద అయితే చల్లుతుందో వారి యాజకులు అవుతారు. సరే, ఇది అయ్యేదాకా కూడా కాదు, ఇది ఎవరి మీద చల్లబడుతుందో వాళ్ళు ఫస్ట్ దీన్ని వధించడానికి అర్హుడవుతాడు. ఇదేదో కొంత దొరుకుతుంది ఎక్కడో, ఆ కొంత దొరికినా కొంచెం నీళ్ళు ఈయన మీద చల్లినా ఈయన దీన్ని వధించడానికి అర్హుడైపోతాడు. అప్పుడు ఇక్కడ నుండి అనుదిన బలులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. దానికోసం వెయిటింగ్ ఇజ్రాయేలీలు. పైసలు లేక కాదు, ఏ పెద్ద తుఫాన్ వస్తుందేమో అని చెప్పేసి భయపడి కాదు. వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇవి ప్రపంచంకి చెప్తే అర్థం కాదని వాళ్ళు చెప్పరు కూడా. కానీ బైబిల్ మనకు తెలుసు కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో మనం ఇక్కడ బైబిల్లో చదివేసేయచ్చు. ఏం చేయాలనుకుంటున్నారు? సో అనుదిన బలులు స్టార్ట్ కావాలి. ఇప్పుడు అనుదిన బలులు స్టార్ట్ అయ్యి దేవుని మందిరం కట్టబడుతుంది. ఈ అబద్ధ క్రీస్తువులు ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు మందిరం కడుతున్నారంటే ఆ మందిరంలో ఏం ఫార్మాట్లో కడతారు? ఆవరణము, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు వీడు వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడు? అదేంటి సార్ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలానికి యాజకుడు తప్ప ఎవరికి అనుమతి లేదు కదా, మరి వాడు ఎలా వెళ్ళి కూర్చుంటాడు? బాబు మీరు యాజకులు, నేను ఎవరిని? అది కథ. మీకు సంవత్సరానికి ఒకసారి పర్మిషన్, నాకేముంది, నేను మెస్సీ అని, మీకు నా ప్లేస్ అది అంటే ఓహో అవునా అనుకుంటారు. లోపలికి వెళ్తారు, సరే వెళ్తే వెళ్ళని బాగానే ఉంటుంది. ఈసారి ఇక్కడ కూర్చుంటాడు. కూర్చోవడమే కాకుండా ఆ అతి పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువుని, ఆ హేయ వస్తువు ఏంటి అని అంటే తన విగ్రహాన్ని చేసి పెట్టి ఈ విగ్రహానికి మొక్కిన వాడిని బ్రతికిస్తా లేకపోతే చంపేస్తా. సేమ్ బబులోను రాజు అయిన నెబుకద్నేజరు ఒక ప్రతిమను స్థాపించి చేసిన పనే మళ్ళీ జరగబోతుంది. అది జస్ట్ శాంపుల్. అది ఆ రోజు ప్రజలందరూ వెళ్ళి మొక్కారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొక్కలేదు. అలాగూ సంఘ శేషం మాత్రమే వాడికి మొక్కదు, మిగతా అందరు వెళ్ళి మొక్కేస్తారు, ఆయన దేవుడు అని యాక్సెప్ట్ చేస్తారు. కానీ దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగం ఒకటి ఉంటుంది, వాళ్ళు మాత్రమే వాడి ప్రతిమకు మొక్కరు. యూదులకు కనువిప్పు కలుగుతుంది, అరే ఇప్పటి వరకు మెస్సీ అనుకున్నాం, ఇక్కడ దాకా కూర్చొని ఇచ్చాం, కానీ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. విగ్రహాన్ని తెచ్చిపెట్టమంటాడేంటి? మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలో ఇంత స్పష్టమైన ఆజ్ఞ, మీరు విగ్రహారాధన చేయకూడదన్న దేవుడు మనల్ని విగ్రహారాధన చేయమని ఎందుకు చెప్తాడు? అక్కడ వాళ్ళు బల్బులు వెలుగుతాయి. వెలిగేసరికి ఇది 3.5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 3.5 సంవత్సరాల ముగింపులో వాడు దేవాలయంలోనికి వెళ్తాడు. ఏ 3.5 సంవత్సరాలు? శ్రమల కాలం స్టార్ట్ అయ్యి 3.5 సంవత్సరాలు అయిందా అంటే వాడి పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇదేం సెకండ్లో జరిగిపోయేది కాదు, అయ్యో మాకు తెలియదు సార్ అప్పుడే అయిపోయిందా అనుకునేటట్టు ఏం లేదు. మోసపోకండి. హిస్టరీ అంతా మీకు తెలుసు. అక్కలదేగూడెంలో మీరు విన్న క్లాసులన్నీ గుర్తొస్తాయి, ఆ రోజు గుర్తు రావాలా. ఎగ్జాక్ట్గా మనం చెప్పేవి జరుగుతాయి. ఎందుకంటే మనం చెప్పేవి మనవి కాదు, దేవుడు ఆల్రెడీ ఆయన చెప్పాడు కనుక ఆయన నెరవేరుస్తాడు. ఆ వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి కూర్చునేది ఎప్పుడు అని అంటే 3.5 సంవత్సరాల ముగింపులో. ఎందుకు వెళ్తాడు అక్కడికి? ప్రతిమ నిలబెడతాడు. రెండవది అనుదిన బలులను, ఇంకా రక్త ప్రోక్షణ అక్కర్లేదు, నేనే దేవుణ్ణి, మీరు బలు అర్పించాల్సిన అవసరం లేదు, మొక్కాల్సింది నన్ను, ఇంకా యెహోవాకు అర్పించాల్సిన అవసరం ఏమి. ఏ రోజైతే అనుదిన బలు నిలిపేస్తాడో, నాశనకరమైన హే వస్తువు దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టు మీరు మందిరంలో పెట్టడం చూస్తారో, ఆ రోజు అలర్ట్ అయిపోండి. ఇంకా అప్పుడు టైమింగ్ స్టార్ట్ చేస్తుంది, కౌంట్ డౌన్ స్టార్ట్. ఇక రేపో మాపో ఈ రోజో ఎల్లుండో అని మీరు అనొచ్చు అప్పుడు. కాబట్టి మీరు ఏమి చంచల మనస్కులు కాకుండా, మోసపోకుండా, భయపడకుండా ఇవన్నీ జరుగుతాయి, జరిగేదాకా ఎదురు చూడండి అని పౌలు గారు ఎవరు చెప్తున్నాడు? ఈ నాటికి ఇంకా భయపెట్టే వాళ్ళు నడుస్తూనే ఉంది కథ. ఇంకెందుకు భయపడుతున్నారు? ఈ వాక్యం తెలియక. ఈ వాక్యాన్ని ఇంకొకలాగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. మనమంతా వెళ్ళిపోయిన తర్వాత జరుగుతాయి ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత జరిగితే మనకు సూచనలు ఎట్లా అవుతాయండి? ఇవన్నీ ఇప్పుడు అబద్ధ క్రీస్తు రావడము, అనుదిన బలు నిలిపేయడము, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయట? సంఘం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతాయి. సంఘం వెళ్ళిపోయిన తర్వాత జరుగుతాయి. ఇవి సంఘానికి సూచనలు ఎట్లా అవుతాయి? ఆయన రాకడకు సూచనలన్నీ ఇవి చెప్పుకోవడానికి ఎలా ఉపయోగపడతాయి? ఇవి జరిగేంత వరకు ఆ దినము రాదు. ఒకసారి మళ్ళీ చూడండి ఆ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆ దినం అంటే ఏ దినం?
యేసు రాకడ రావాలంటే ఏం కావాలి? దానికంటే ముందు ప్రస్తుతం సంబంధించిన నాశపత్రకు పాపురుషుడు బయలుపడ్డాడని ఎలా తెలుస్తుంది నాకు? వాడు వచ్చి చేసే పనులు బట్టి తెలిసిపోతుంది మనకి. ఇవన్నీ జరిగే వరకు ఆ దినం రాదని మీరు చెప్పారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఆ దినం అంటే అది శ్రమల కాలం బాబు, రాకడ దినం కాదు అంటారు వాళ్ళు. శ్రమల కాలంలో జరిగేవి అనుకుంటున్నారు. సో మళ్ళీ ఎవరైనా ప్రీట్రిబులేషన్లు ఉంటే ఒకసారి పలకరించండి, మాట్లాడండి, వాళ్ళు ఏమైనా వివరణ ఇస్తారేమో తెలుసుకోండి. నెక్స్ట్. ఓకే. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? అంటే ఆ 3 వారాలలో ఎన్ని సబ్జెక్టులు కవర్ చేసి ఉంటాడో చెప్పండి. 21 టాపిక్స్ కవర్ చేసేసినట్టున్నాడు పౌలు గారు. ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి కరెక్ట్గా అక్కడ? అదే బేసిక్ బైబిల్ కోర్స్ అక్కడ చెప్పింది. నమ్మరా? బైబిల్ అంటే ఏంటి దగ్గర నుండి యేసు రెండవ రాకడ పిలుపు దాకా చెప్పేశాడు. మరి అదే 21 డేసే పౌలు గారు అక్కడ ఉన్నది. 3 వారాలు అంతే, 3 విశ్రాంతి దినములు. 3 విశ్రాంతిలో 21 టాపిక్స్. నేను 1 అవర్ చెప్పినా కానీ ఆయన దినదినం చెప్పింటాడు ఒక్కొక్క టాపిక్ని. సో నేను మీ మధ్య ఉన్నప్పుడు వీటన్నిటి గురించి మీకు, అంటే ఎంత డీప్ సబ్జెక్ట్ పౌలు గారు చెప్పి ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కవర్ చేసి ఉంటాడు. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? నేను కూడా అదే అడుగుతున్నా. చెప్పింది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఆగండి. ఇప్పుడు వాడు రావాలి కానీ రాలేడు. ఎందుకు రావట్లేడు? వాడిని ఎవరో అడ్డగిస్తున్నారు. అతన్ని ఎవరు అడ్డగిస్తున్నారో మీకు తెలుసు అంటున్నాడు. అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ కవర్ అయిపోయింది వాళ్ళకి. అడ్డగించువాడెవరో, అడ్డగింపబడుతున్న వ్యక్తి ఎవరో ఈ సంఘానికి చాలా క్లారిటీ ఉంది. అందుకొరకు షార్ట్కట్లో రాసేస్తున్నాడు పౌలు, మనకే తెలియదు. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. వీడు ఇంకా రాకుండా ఎందుకుంటున్నాడు? ఈ పాటికి వచ్చేసేయాలి, భూమి మీద అలకులం చేసేయాలి. ఎందుకు రాకుండా ఆగిపోయాడు అని అంటే, వాడిని రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? ఒక అడ్డుకునే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు అపవాదిని రాకుండా అడ్డుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవునికి. ఓకే, వాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఎక్కడున్నాడు? పాతాళం లేదా అగాధం. ఓకే, అగాధంలో ఉన్నాడు. అగాధ కూపంలో నుండి బయటకు వస్తాడు. పాతాళం కూడా కాదు, అగాధ కూపంలో నుండి బయటకు వస్తాడు అనుకుందాం. భూమి కింది భాగంలో నుండి పైకి వస్తాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. వీడు పైకి రావడానికి ట్రై చేస్తున్నాడు, మధ్యలో ఎవరో అడ్డగిస్తూ ఉన్నాడు. ఎవరు అడ్డగిస్తున్నారు అంటే దేవుడే అడ్డగిస్తున్నాడు. సో దేవుడు అనగా ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మనే అడ్డగిస్తున్నాడని క్రైస్తవ పండితులందరి యొక్క ఏకాభిప్రాయం. ఈ అడ్డగించేవాడు ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అని. ఎందుకు అడ్డగిస్తున్నాడంటే దేవుడు ప్రతిదీ పర్ఫెక్ట్ క్యాలెండర్ ప్రకారం చేస్తాడు. ఆయనకు ఒక టైం టేబుల్ ఉంటుంది. వీటిని బయటికి పంపాలంటే ఒక డేట్ ఉంది దేవుని ప్రణాళికలో. ఆ డేట్ రాగానే ఈ అడ్డగించువాడు అడ్డము లేకుండా ఏం చేయబడతాడు? తీసివేయబడతాడు. ఇప్పుడు చూడండి మళ్ళా. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. రైట్. ఇప్పుడు అడ్డగించున్నది ఒక వ్యక్త. అక్కడ ఒక పురుషుని సంబోధిస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇదేదో మామూలు శక్తి కాదు, ఎవరో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆ వ్యక్తి పురుషుడిగా సంబోధించబడ్డాడు. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ అనేది మనకు కొంతవరకు ఆధారాలు చూపిస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే ఈ అబద్ధ క్రీస్తుకు సంబంధించిన పనులు ఆల్రెడీ ఫస్ట్ సెంచరీ నుండి చూస్తూనే ఉన్నాం. మనం యోహాను మొదటి పత్రికలో కూడా ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వచ్చారు, వస్తూనే ఉన్నారు. కానీ ఫైనల్గా ఒకడు వస్తాడు. ధర్మ విరోధ సంబంధమైన పనులు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే ఒక టైం రాబోతుంది, మధ్య నుండి ఆయన అడ్డు తొలగిపోతాడు. ఇది ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఈ ప్రీ ట్రిబులేషనిస్టులు ఉంటారు కదా, అంటే 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందు సంఘము ఎత్తబడుతుంది. వాళ్ళ బోధ ఏంటంటే ఇక్కడ సంఘం ఉంది, ఈ సంఘానికి యుగ సమాప్తి వరకు తోడుగా ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఎల్లప్పుడూ తోడుగా.
ఇప్పుడు అడ్డగించువాడు తీసివేయబడతాడు. అడ్డగించువాడు తీసివేయబట్టు ఈయనతో పాటు ఎవరు వెళ్ళిపోవాలి? రైట్, ఆయన సంఘాన్ని వదిలిపెట్టే వెళ్ళిపోడు కదా. ఇన్ని రోజులు అడ్డున్నాడు, ఈ అడ్డును తీసేసి వెళ్ళిపోతాడు ఆయన. ఈయనతో పాటు ఎవరు వెళ్ళిపోతారు? అవును, ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? అప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ముందే అని ఉంది కదండి ఇక్కడ. నేను చెప్తున్నా కదా వాక్యం అదే. మీకు అర్థమైందా? ప్రీ ట్రిబులేషన్లో ఒక వాదన ఏంటి అని అంటే, అడ్డగించువాడు తీసివేయబడతాడు కదా. ఆయన తీసివేయబడినప్పుడు సంఘం ఎందుకు వదిలేసి వెళ్తాడు? వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు ఆయన? సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బయటకు వస్తారు? అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాతనే కదా 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అయ్యేది. మరి ఎంత సంఘం ముందు ఎత్తబడుతున్నట్టు క్లారిటీ ఉంది కదా మీకు, కాదా? ఎందుకు కాదు? అడ్డగించువాడు మధ్యలో నుండి తీసివేయబడతాడని ఉంది, కానీ పైకి వెళ్ళిపోతాడని ఉందా? చిన్న ఈజీగా ట్విస్ట్ చేసేయచ్చు మనని. మధ్యలో అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడతాడని చెప్పింది అంతే బైబిల్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పైకి వెళ్ళిపోతాడని. ఎవరు చెప్పారు పైకి వెళ్ళిపోతారని? ఉంటాడు ఇక్కడే. అపవాది రాకుండా ఇన్ని రోజులు గేట్ వేసి పెట్టాడు, ఈరోజు గేట్ తీసేస్తున్నాడు అంతే. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అడ్డం తొలగించబడ్డాడు అంతే. తొలగించబడ్డాడు, సంఘంతోటే ఉంటాడు. ఇది ప్రీ ట్రిబులేషన్లో తప్పు లేఖనాన్ని అపార్థం చేసుకున్నారు. నెక్స్ట్, ఆ అడ్డగించువాడు మధ్యలో నుండి తీసివేయబడి వరకు అడ్డగిస్తాడు. ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు ఆ ధర్మ విరోధి, ఇప్పుడు నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ. ఏ రోజు బయలుపడాలి? అడ్డు తొలగించబడ్డ రోజు వాడు బయటకు వస్తాడు. అసలు వాడు అక్కడెందుకున్నాడు? ఎక్కడున్నాడు? భూమి యొక్క పాతాళానికి ఎప్పుడు వెళ్ళాడు? అక్కడికి ఎప్పుడు వెళ్ళాడు సార్? ఓకే, దానికంతా ప్రకటన గ్రంథం క్లాస్లో చెప్పాము మీకు. ఓకే, రైట్. ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం, భూమి కింద చాలా జీవులు ఉన్నాయి, అక్కడికి ఎందుకు వెళ్ళాయి అవి? రైట్. నెక్స్ట్, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. రైట్. వాడికి నాశన దినం ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టేశాడు. బయటకు వచ్చేది చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? వాడు బయటకు వస్తున్నాడని ఏం కలవరపడకండి. మళ్ళీ చర్చ్ భయపడుతుందేమో, ఓబో వాడు వచ్చాడమంటే మనం ఏం చేస్తాడు? ఆగండి అక్కడ ఏం వరి కాకండి, వాడు వస్తాడు, కానీ ఇదిగో వాడు ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనమునందు, అంటే ఆయన ఆరోహణం, ఆయన తిరిగి వచ్చే సమయమున ఏమైపోతాడు వీడు? ఆ మాట మళ్ళీ చూడండి. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి, మానవుని తయారు చేసినప్పుడు జీవం పోయడానికి ఏం వాడాడు ఆయన? నాశనం చేయడానికి ఏం వాడతాడు? సృష్టికర్త, లయకర్త, సృష్టిని ఏలువాడు అంతా ఆయనే. ఒక్కొక్కరు లేరు, ఒక దేవుడే. ఆయన నోటి నుండి వచ్చు ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. దేవుని యొక్క వెలుగుతోటి నాశనం అయిపోతాడు వాడు. ఆయన ఊపిరి, ఆయన వెలుగు, వాడు నాశనం చేయబడతాడు. ఓకే. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్య విషయమైన ప్రేమ 2:4 అనే సత్యాన్ని, దాన్ని ఆచరించడానికి కానీ స్వీకరించడానికి కానీ ఇష్టపడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సత్యం పట్ల ప్రేమ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సత్య సంబంధమైన ప్రేమ ఎవరిలో అయితే లేదో, వీళ్ళు ఈ అబద్ధ క్రీస్తు చేతిలో పడిపోతారట. మరలా ఆ మాట చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సత్యాన్ని అంగీకరించలేదు కాబట్టి ఇంకేం అంగీకరిస్తారు? మరి వాడి నోటి నుండి వచ్చే ప్రతి అబద్ధాన్ని అంగీకరిస్తారు. ఇక బైబిల్లో ఇలా ఉంది అని అంటే బైబిల్ని అంగీకరించరు. బైబిల్ అంగీకరించని వాడు ప్రతి అబద్ధాన్ని నమ్మేస్తాడు అంతే. ఈరోజు ఎవరైనా అన్ని జనులను మీరు చూడండి, బైబిల్ నమ్మట్లేదు అంటే వాడికి మీరు ఏ కట్టుకథలన్నా చెప్పండి, నమ్మేస్తాడు. నమ్మట్లేదా? ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం ఎన్ని క్రైస్తవులే బైబిల్ పక్కన పెట్టుకొని బైబిల్లో లేనిదాన్ని ఎంత గుడిగా నమ్మేస్తారు. అజ్ఞానం ప్రజలను ఏలుతూ ఉంటుంది సత్యం ప్రేమించకపోతే.
వాడి రాక ఎలా వస్తుందనంటే అబద్ధ విషయములైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు ఆగండి ఈ సూచక క్రియలు మహత్కార్యాలు కదా మనకు కావాల్సింది. చమత్కారకు నమస్కారం. ఎక్కడ చమత్కారాలు జరిగితే అక్కడే నమస్కారం. మీ దగ్గర చమత్కారాలు లేవు, అక్కడ ఉన్నాయి. మీ దగ్గర పవర్ లేదా గారు? పవర్ అక్కడ ఉంది. పవర్ని చూసుకొని పరిగెత్తుతున్నారు, అబద్ధ క్రీస్తు చేతిలో పడిపోతున్నారు. సో సంఘానికి తెలియజేయాలి, ఈ లాస్ట్ డేస్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకవైపు దేవుడు కూడా బలమైన కార్యాలు చేస్తాడు, కానీ ఇది దైవం నుండి వచ్చిందా దయ్యం నుండి వచ్చిందా గుర్తించడానికి సూచక క్రియలు అనేది ముఖ్య. మనమేం కొలబద్ద కాదు. వాడి రాక బలమైన కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు చేస్తాడట. ఇది జరిగితే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏ దేవుడైతే ఏమో సార్ నాకు అద్భుతం జరగాలి, ఆ మైండ్ సెట్ని తీర్చేయాలి మనం. అద్భుతం జరిగినా జరగకపోయినా దేవుడు దేవుడే. ఆ మాట ప్రతి మనిషి లోపల 100% అది స్థిరపడిపోవాలి. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్త వచ్చి, అబద్ధ క్రీస్తు వచ్చి శక్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, అంటే సేవకులను కూడా మోసం చేసేస్తాడు అనమాట. దేని మీద బేస్ చేసుకున్న వాళ్ళు? కేవలం పవర్ సార్, పవర్. ఇక దానికి ఇంకేమేమి పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. కానీ అంటే కొన్ని దేవుని కార్యాలంటే మనకు కాదనొద్దు. ఒకవైపు దేవుడు చేస్తుంటారు కార్యాలు, మరోవైపు సైతాన్ చేస్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఎట్లా మనకు తెలియదు? ఈ అద్భుతం దేవుడు చేశాడా దయ్యం చేసిందా ఎట్లా గుర్తుపట్టాలి? లేఖనానుసారముగా అక్కడ బోధ జరిగినప్పుడే ఆ కార్యం దేవుని నుండి కలిగింది. ఒక దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి కానీ బోధ దుర్బోధ అనుకోండి, ఏం చేయాలి మీరు? 10,000 తీసుకురండి, మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది అన్నాను అనుకోండి. నిజంగా జరుగుతుంది అద్భుతం, తీసుకురండి. 10,000 ఇచ్చి అద్భుతాలు చూసిన వాళ్ళు లేరా? మరి ఎంత మంచి ప్రవక్త అయితే, ఎంత గొప్ప ప్రవక్త అయితే మాట ఇచ్చింది నెరవేరాలా? 10,000 కాదు, ₹1,00,000 తీసుకొచ్చేమన్నా తీసుకొచ్చేస్తారు నెక్స్ట్. ఇదే పనిగా పెట్టుకొని కొంతమంది వ్యాపారం చేస్తూనే ఉన్నారు. కార్యాలు జరగట్లే. జరగకపోతే ఎందుకు వస్తారు ప్రజలు? జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రతి కార్యానికి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటే ఇతడు దేవుడు పంపిన సేవకుడా దయ్యం పంపిన సేవకుడా? ఆ మాత్రం గ్రహింపు ఈరోజు మనుషులకు. సరే, అన్యజనులు అంటే తెలియక వాళ్ళు ఎక్కడికైనా అదే పద్ధతిలో వెళ్తారు కాబట్టి వాళ్ళని ఏమనలేం. ఇన్ని రోజుల నుండి దేవుని వాక్యం విని కూడా మళ్ళీ అదే స్థలానికి బుట్ట పట్టుకొని పోతున్నారు, ఏదో దొరుకుతుందని. సో సంఘము వాక్యంతో పరిచయం లేకపోతే అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు మీ చర్చలన్నీ ఖాళీ అయిపోతాయి. వాళ్ళకి కావాల్సింది అద్భుతాలు, వాళ్ళకి కావాల్సిన సమస్య తీరాలంతే. మరలా ఇక్కడ కూడా చెప్తున్నాను, టెంపరరీ రిలీఫ్. నిత్యత్వం గురించి మైండ్ సెట్ లేదు. ఈరోజు నా అప్పులు తీరాలి, ఈరోజు నా ఆరోగ్యం బాగుకావాలి, ఈరోజు మా కుటుంబ సమస్య తీరాలి, ఈరోజు మా పరిస్థితి ఈరోజు అని టెంపరరీ రిలీఫ్ గురించి చూస్తున్నారా? వీడి చేతిలో పడిపోతుంది. ఎందుకంటే వాడు ఇస్తాడు టెంపరరీ రిలీఫ్. వాడు ఇయ్యలేనిది ఏంటంటే నిత్యత్వం. సో సంఘంలోని విశ్వాసులు దేని మీదకి వాళ్ళ మైండ్ సెట్స్ వెళ్ళాలి? బాబు, ఈ చిన్న చిన్న అవసరతల కొరకు కాదు నువ్వు నమ్ముకుంది దేవుణ్ణి. ఇది చేయగలడు దేవుడు, కానీ ఇది చేయకపోయినా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పలికినట్టు, రాజా ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు 100% చేస్తాడు. ఒకవేళ చేయకపోతే దేవుడు కాదా? మీ దేవుడు చేయలేకపోయాడు అంటే అనుకోండి, మాకు తెలుసు మా దేవుడి సంగతి ఏంటో. ఆ స్థాయికి రావాలి విశ్వాసం. అబద్ధ క్రీస్తు చేతిలో పడకుండా మనము మన విశ్వాసం కాపాడుకోవాలి. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. రైట్. ఇక దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు. ఎందుకు తెలుసా? కొంతమందికి ప్రశ్న రావచ్చు, ఈ శక్తి వాడికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? దేవుడే. దేవుడు ఎందుకు ఇచ్చాడు సార్? వాడి చర్చిలో నుండి సగం మందిని ఎత్తుకోబోతుంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు వాడికి అధికారం? అంటే బాబు ఈ చర్చిలో పొట్టు ఉంది, కొంచెం తీసుకెళ్ళిపో అని వాడికి పర్మిషన్ ఇచ్చాడు, అంతే. ఈ పొట్టు అంతా ఊడ్చేనా, నాకు గడ్డి గింజలు కావాలి, తీసుకుపో, నీకు పొట్టు కావాలి కదా, తీసుకుపో అని దేవుడే పర్మిషన్ ఇచ్చాడు.
పొట్టు అనగా ఎవరు? సత్యమును అంగీకరించే మనసు లేనివాడు. బైబిల్ ఇలా చెప్తుంది, నేను ఇలా జీవించాలి అని కోరనివాడు ఈ పొట్టుతో సమానం. అబద్ధ క్రీస్తు యొక్క బుట్టలోనికి వెళ్ళిపోతారు వాళ్ళంతా. సంఘాలను ఫిల్టర్ చేసే పనిలో దేవుడు ఉన్నాడు. ఇది జరగకుండా సంఘం ఎలా ఎత్తబడుతుందండి? పొట్టుతో తీసుకెళ్ళిపోతారా దేవుడు? ఇంటికి ధాన్యం తీసుకొచ్చుకుంటారు, పొట్టు తెచ్చుకుంటారా? పొట్టు ధాన్యం కలిపి తెచ్చుకుంటారా? నో. నువ్వు ఇంటికి తెచ్చుకునే ధాన్యము పొట్టునంతా వేరు చేసి చెత్త అంతా తీసేసి శ్రేష్టమైన ధాన్యాన్ని మాత్రమే తెచ్చుకుంటాడు. పరలోక రాజ్యానికి దేవుడు పొట్టు తీసుకెళ్ళాడు. సో ఫిల్టర్ చేసే పని ఎవరికి అప్పగించాడు? వాడు ఉన్నాడుగా, వాడికి కావాల్సిందే పొట్టాయి. ఓకే, ఫిల్టర్ చేసే పనిలో దేవుడు ఉన్నాడు. లాస్ట్ డేస్లో సంఘాలు ఫిల్టర్ చేయడానికి శ్రమలు, ఫిల్టర్ చేయడానికి అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు, ఫిల్టర్ చేయడానికి సత్యం మీద ప్రేమ లేకుండా వాక్యంతో అవసరం లేదు. మాకు కళ్ళ ముందు ఆశ్చర్యాలు జరగాలి. మీరు ఏం చెప్పొద్దు మాకు బోధలు, మాకు కళ్ళ ముందు చేసి చూపించండి. యేసు ప్రభువుని సూచక్రియలు అడిగారు. అన్ని సూచక్రియలు చేసినా సత్యాన్ని స్వీకరించే మనసు లేక, నువ్వు నిజంగా మెస్సియావా అంటే మెస్సియా అని ఎన్నిసార్లు చెప్పుకున్నాడు ఆయన. స్వీకరించే మనసు లేదు, సత్యాన్ని అంగీకరించే మనసు లేదు, కానీ అద్భుతాలు సూచక్రియలు కావాలా? మీకేం చూపించకూడదు. వ్యభిచారులకు చెడ్డతరం వాళ్ళారా తిట్టాడు వాళ్ళని. సూచక్రియలను అడుగుతారా మీరు? మీకేం చూపించను. అంటే సత్యాన్ని ప్రేమించకపోతే దేవుడు వారి జీవితంలో సూచక్రియ కూడా చేయడు. ఇలా చేయడానికి గెట్ అవుట్ అని పంపించగానే ఎవరు చేస్తారు వాళ్ళ కోసం? దేవుడు ఏం బాధపడాడు. ఎందుకు? వీడు పొట్టే కదా, నా దగ్గర ఎందుకు? సత్యాన్ని ప్రేమించేవాడు నా సంబంధి. అబద్ధములకు జనకుడు తండ్రి వాడు, వీడు ఆడుకుమారుడు, నాకు సంబంధించినవాడు కాదు, గెట్ అవుట్ అని వదులుకుంటాడు దేవుడు. ఇంతగా ప్రాణత్యాగం చేసి రక్తప్రోక్షణ జరిగించి నీ కొరకు ఇన్ని చేస్తే నువ్వు సత్యాన్ని ప్రేమించకుండా అసత్యాన్ని ప్రేమిస్తే నువ్వు పొట్టు కదా. సో ఆ రోజుల్లో ఫిల్టర్ అయిపోతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 13వ వచనం లాస్ట్. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, ఫస్ట్ ప్రార్థన చేశాడు, అక్కడ స్తుతి చెల్లించాడు, ప్రోత్సహించాడు. ఇప్పుడు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకనంటే వీరిని దేవుడు అంతం వరకు నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప. వీళ్ళని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు? ఆదిలోనే. వీరు ఎవరి చేత పరిశుద్ధపరచబడ్డారు? పరిశుద్ధాత్మ. అంటే ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచే పనిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కార్యం చేస్తున్నాడు. 14-17 వరకు. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, ఈ సువార్త ఎవరిది? పౌలు దాన్ని సొంతం చేసుకుంటున్నాడు. ఇది మా సువార్త అంటే వాళ్ళకి ప్రకటించింది ఎవరు? పౌలు ప్రకటించాడు. కాబట్టి మా నుండి వచ్చిన సువార్త అనేది అర్థమైన ఉద్దేశం. ఓకే, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఎవరి మహిమను పొందవలనని? తన కుమారునితో మనని సమాన వారసునిగా చేశాడు. చూసారా? ఆ మహిమను మనం పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. చాలు. ఇక పౌలు గారు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, మీరు ఏది పడితే అది వినకండి, నేను పంపించిన పత్రికలు చదువుకోండి, నేను నియమించిన పారంపర్యాచారము కట్టడలు నేను చెప్పింది వినండి, దానికి లోబడండి చాలు అన్నాడు. అంతే. ఇంకెవరెవరో మిమ్మల్ని గందరగోళం చేస్తారు, నా మాట వినండి చాలు. ఆ మాట ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మరలా ఒకసారి చూడండి 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రికల వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఈరోజు నూతన నిబంధన సంఘము పౌలు గారు, అపోస్తలులు మనకిచ్చిన లేఖనాలను ఫాలో అయితే చాలండి. ఇంకా మనం కొత్త బోధలు కొత్త ఏం వినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ యెరూషలేము తల్లి, ఆ అబ్రహాము, వీళ్ళందరూ ఎందుకు పరిగెత్తుతున్నారు?
మనకి ఎవరి బోధ కావాలి? ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. మీరు అటు ఇటు పరిగెత్తకండి. ప్రవక్తలు వస్తారు, ఎంతోమంది నానా అద్భుత సూచక్రియలు చేస్తారు. ఏమైనా కానివ్వండి, మీరు ఫాలో కావాల్సింది ఏంటి? నేను మీకు ఆల్రెడీ బోధ పెట్టాను, ఫౌండేషన్ వేశాను, మార్గం పెట్టాను, దాంట్లో నడవండి చాలు. అపోస్తలుడైన పౌలుకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, అది మనకు తెలియజేశాడు. పౌలు క్రీస్తుని పోలి నడుచున్నట్లు మనము పౌలుని పోలి నడవాలి. సో ఎంత ధైర్యంతో ఈ మాట చెప్తున్నాడు అంటే, జస్ట్ ఫాలో మై రూల్స్, నేను చెప్పిన రూల్స్ని ఫాలో కండి చాలు. మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు ఆ, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. రైట్. సో దేవుని యొక్క దీవెన వారికి ఉండాలని కోరుతూ, దేవుడు వారిని ఆదరించాలని. ఇప్పుడు ఏం శ్రమలలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏం కావాలి? ఆదరణ కావాలి. అలాగే ఈ శ్రమలలో విశ్వాసము ఎదుగుతున్నారు కానీ స్థిరపరచబడాలి. వారి హృదయాలు స్థిరంగా ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తూ, దేవుడు వారి హృదయాలను స్థిరపరచునుగాక అనే ఆశీర్వాద వచనంతో ముగించేస్తున్నాడు. సో హెచ్చరిక, వారిని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ, హెచ్చరిస్తూ ముగించేశాడు. ఇది 2వ అధ్యాయం అయిపోయింది. ఇక